ఈ పాలకూరనైతే నేనైతే మ్యారేజ్ అయిన కొత్తలోనైతే ఒకసారి వండిన. అయితే ఈ కర్రీ అయితే నాకైతే అస్సలు చేయడం రాదు. మా పక్కన అక్కనైతే అడిగిన, "అక్క ఇది ఎట్లా చేస్తారు?" అంటే ఆమె సేమ్ ఇదే ప్రాసెస్ చెప్పింది. అయితే నేనేం చేసిన అంటే కందిపప్పు నేను 2 టీ గ్లాసులు తీసుకున్నా. కేజీ వరకైతే పాలకూర తీసుకున్నా. తీసుకొని అందులోనైతే పావు కేజీకి అన్నయితే అన్నేసిన. పచ్చిమిర్చి, పసుపు, ఇట్లా చింతపండు అన్నేసిన. ఏసి వండినా. క్వాంటిటీ అయితే ఒక 10 మందికి అయ్యేంత అయింది ఆ కర్రీ. అంటే నాకు తెలవదు కదా అవన్నీ అట్లా అంత అయితదని. ఒక 10 మందికి అయ్యేంత అయింది. అదైతే టేస్ట్ అయితే ఏం రాలేదు. అప్పుడైతే మా హస్బెండ్ అయితే అన్నాడు, "ఇంకోసారి నువ్వు ఈ కూరనే వండకనని" అన్నాడు. నేనైతే అప్పటి నుండి ఒక 4 ఇయర్స్ వరకైతే ఆ కూరనే వండలేదు. నాకైతే అప్పటి నుండి ఈ కర్రీ చేయాలన్నా భయమయింది. ఈ కందిపప్పులో ఏసి. అందుకే మనం ఫస్ట్ నేర్చుకోకపోతే అట్లుంటది. ఏదైనా ఒకసారి వండితేనే ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఈ వంటలతోనైతే ఇట్లుంటది.